హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి ఎంత బాగుందో. దోసకాయ బఠానీ అండి, చాలా బాగుంటుంది. ఇది రైస్కి, రోటీకి, చపాతీకి, పూరీకి చాలా బాగుంటుంది. ఎలా చేసానో ఏంటని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా దోసకాయకి పైన తోలు తీసేసుకొని ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలండి. లోపల పిక్కలు కూడా తీసేయాలి. నెక్స్ట్ బఠానీ అండి, ఇవి కాయలతో ఉంటాయి కదా, పచ్చ బఠానీ అవన్నమాట. కాయలు ఒలుసుకొని ఇలా ఉంచుకోవాలి. చూసారు కదా, చాలా బాగుంటుందండి కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత దాంట్లోకి మసాలా పేస్ట్ అనమాట. జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగి, చూసారా, స్టార్ పువ్వు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అందులో పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. రోటీకి, చపాతీకి అయితే సూపర్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో దోసకాయ చాలా ఒంటికి మంచిది, బీన్స్ కూడా మంచిది కదా, బఠానీ. అందుకు తప్పనిసరిగా మీరు చేసుకోండి. హెల్తీ రెసిపీ అనమాట. మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాయి కదా. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే మగ్గుతాయి. ఎక్కువ టైం ఏం పట్టదండి ఉడకటానికి. చూసారా, మూత పెడితే కొద్దిగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం బఠానీ ఉన్నాయి కదండి, పచ్చ బఠానీ, అవి తీసి వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కిందకి మీద కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి బఠానీ ఉడికినంత వరకు మగ్గనివ్వండి. ఆల్రెడీ పచ్చి నాని ఉండేటట్టు ఉంటాయి కదండి, పచ్చివి కనుక తొందరగా ఉడికిపోతాయండి. కొద్దిగా మెత్తబడింది బఠానీ. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బింది అయితే టేస్ట్ బాగుంటుంది. నేను అప్పటికప్పుడే రుబ్బానండి. ఇలాంటి కర్రీస్కి అయితే వెంటనే రుబ్బి వేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుందండి. చూసారు కదా, ఇలా వేసాను. వేసి మళ్ళీ పచ్చివాసన పోయినంత వరకు, అలాగే బఠానీ, దోసకాయ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తాయండి ఇలా వేయడం వల్ల. మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగా ఎండుమిర్చి వేసాము, అవి బాగా కారంగా ఉన్నాయి. అందుకని నేను 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక టమాటీలు అండి, 2 టమాటీలు చిన్న సైజు అనమాట. ఎర్రటి టమాటీలు తీసుకొని ఇలా మిక్సీ పట్టాను. మెత్తగా మిక్సీ పట్టేసానండి. పేస్ట్లా చేసుకున్నాను. ఇలా వేసేసుకోండి. వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. అలాగా 20 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాకి పచ్చివాసన పోయిన తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి కాస్త మగ్గనివ్వండి. మంచిగా రెడీ అయిపోద్దండి చక్కగా. ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలండి మీడియంలో పెట్టి మగ్గనివ్వండి. అదిరిపోతుంది టేస్ట్. ఇంక విడిచిపెట్టరండి. ఎప్పుడు దోసకాయలు తెచ్చుకున్నా ఇలాగే వండుకుంటారు. చూసారు కదా, ఇలా మధ్య మధ్యన కలుపుతుండండి, మళ్ళీ అడుగు పట్టేస్తుంది. మనకి పైకి ఆయిల్ తేలింది అంటే మనకి కూర దగ్గర పడుతుంది, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా కొద్దిగా ఉడికితే మనకి రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బఠానీ ఒకటి, దోసకాయ ఒకటి. ఎండాకాలం దోసకాయ చాలా మంచిది. తప్పనిసరిగా మీరు వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన కూర రెడీ అయిపోయినట్టేనండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఫ్లేవర్ కూడా కర్రీకి పడితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. ఇంకా మన కూర రెడీ అయిపోయిందండి. ఇంకా గిన్నెలో తీసుకొని చపాతీ కానీ, పూరీ కానీ, రైస్ కానీ వడ్డించుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. సరేనా? మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.